మనం నూతనపరచబడాలంటే ఏం చేయాలనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. ఏం ధ్యానం చేస్తున్నాం అంటే కొత్తగా మనం మార్చబడాలి. చూడండి, సాధారణంగా ప్రతి మనిషికి కూడా పుట్టుక నుంచి ఎన్నో మార్పులు వస్తాయి మనకు, అవునా కదా? చిన్నప్పుడు స్వభావానికి పెరిగి ఎదిగి సమాజంలో తిరిగే స్వభావానికి చాలా తేడా వస్తుంది. నా జీవితంలో కూడా నేను చాలా గమనించాను. నేను చిన్నప్పుడు నా స్వభావం వేరు, నేనంటూ ఎదిగిన తర్వాత నా స్వభావం అంటే మన ఆలోచన విధానం. ఒకప్పుడు జ్ఞానం లేకపోవచ్చు, కానీ 10 మందిలో మన సమాజంలోకి వెళ్తున్నప్పుడు మనకి ఆటోమేటిక్ జ్ఞానం అనేది వస్తుందా రాదా? అలాగా పరిస్థితులను బట్టి, మనం ఎదుర్కొన్న సందర్భాలను బట్టి మన జీవితంలో చాలా విధాలైన మార్పులు వస్తాయి. ఏమొస్తాయి? ఒకసారి చెప్పండి. మన జీవితంలో చాలా విధాలైన మార్పులు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. రావు అంటే నేను నమ్మను. ఎందుకంటే నువ్వు ఎంత భక్తిపరుడైనా కావచ్చు, నువ్వెంత జ్ఞానవంతుడైనా కావచ్చు, కానీ చాలా సార్లు నీ జీవితంలో చాలా విధాలైన మార్పులు వస్తాయి. కొన్నిసార్లు మంచి మార్పులు వస్తాయి, కొన్నిసార్లు చెడ్డ మార్పులు వస్తాయా రావా? చాలా సార్లు మనకు మంచి మార్పులు వస్తాయి. ఏంటంటే మనకు అజ్ఞానంతో తెలియని విషయాలు చాలా సార్లు మనం దేవుని వాక్యంలో నుంచి ధ్యానం చేసుకున్నప్పుడు, అరే బాబు మనకి ఈ విషయాలు తెలియట్లేదు, దేవుడు నాతో మాట్లాడని చెప్పి మన జీవితాలు కూడా సరి చేసుకుంటాం. చాలా సార్లు కొంతమంది పిల్లలు చాలా మంచిగా ఉంటారు, కానీ మంచిగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తో తిరిగారు అనుకోండి, అప్పుడు ఏమైతే తెలుసు, ఆటోమేటిక్ గా చెడ్డ లక్షణాలు. అంటే చాలా సార్లు మన పరిస్థితులను బట్టి మనలో ఉన్న స్వభావాలు ఏమవుతాయి అంటే ఆటోమేటిక్ గా చేంజ్ అవుతాయి. ఏమవుతాయి? అందుకే బైబిల్లో స్పష్టంగా మనం సహవాసం ఎవరితో చేయాలి, సహవాసం ఎవరితో చేయకూడదు అనేది చాలా స్పష్టంగా దేవుడి వాక్యంలో దేవుడు రాయించాడు. ఖచ్చితంగా ఈరోజు మనం అనుకుంటాము, ఎక్కడ తిరిగితే ఏంటి, ఎలా ఉంటే ఏంటి, మనలో మంచితనం ఉంటే సరిపోతుంది కదా అనుకుంటారు చాలా మంది. కానీ ఖచ్చితంగా నేను ఒక విషయం చెప్పనా, మనలో మంచితనం ఉన్నా సరే మనం చేసే సహవాసాన్ని బట్టి కూడా మన మీద ఫలము పని చేస్తుంది ఖచ్చితంగా. ఒకసారి చెప్పండి, మనలో ఎంత మంచితనం ఉన్నా సహవాసం అనేది మన మీద పని చేస్తుంది ఖచ్చితంగా. నేను ఒక మాట చెప్పనా, మీరెంత విశ్వాసి అయినా కావచ్చు, మీరెంత ఆత్మీయతలో ఎదిగిన వ్యక్తులైనా కావచ్చు, కానీ అవిశ్వాసులతో భ్రష్టులతో కనుక సహవాసం చేస్తే మీకు ఆటోమేటిక్ గా భ్రష్టత్వం వస్తుంది. అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే, మనం వాళ్ళ బలపరచాలి, మనం వాళ్ళ వాక్యంలో ఎదిగింప చేయాలి కరెక్టే, కానీ వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలి. కానీ ఈరోజు చాలా మంది చేసే పని ఏంటంటే, వారు చేసే సహవాసాన్ని మాత్రం పట్టించుకోరు. ప్రార్థనకు వస్తారు, వాక్యం చదువుతారు, కానీ చెడు స్నేహాలు చెడు సహవాసాలు మాత్రం వదిలిపెట్టరు. ఏం వదిలిపెట్టరు? ఓయ్ చెడు స్నేహాలు చెడు సహవాసాలు మాత్రం ఏం చేయరు. ఖచ్చితంగా నేను మాట చెప్పిన, ఒక వ్యక్తి వల్ల మనకి నష్టం ఉంది, ఒక వ్యక్తి మంచివాడు కాదు, ఒక వ్యక్తి దేవునికి అభిషేకుడు అని మనం ఎరిగినప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ వ్యక్తి సహవాసానికి దూరంగా ఉండాలి. దూరంగా లేకపోతే ఏమైందంటే ఖచ్చితంగా మన జీవితంలో కూడా మన నష్టాన్ని అనుభవించడం తప్పదు. కీర్తన గ్రంథంలో స్పష్టంగా దేవుడు ఏం చెప్తాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున, అంటే దుష్టులతో వెళితే మనం ఆటోమేటిక్ ఏమొస్తుంది అంటే వాళ్ళ ఆలోచన మనకు వస్తుంది. ఏమొస్తుంది? ఖచ్చితంగా నేను ఒక విషయం చెప్తున్నాను, ఈ రోజు ఎంతో మంది లోకంలో మనకు ఆలోచన చెప్పేవాళ్ళు ఉంటారా ఉండరా? నాకైతే ఎవరు లేరులే, కానీ మీకు ఉంటారు కదా. అంటే నేనంటే ఎవరి దగ్గరికి వెళ్ళగట్టి నాకు ఎవరు చెప్పడం, మీకు ఉంటారా ఉండరా బయట సమాజంలో కానీ మీ ఇళ్ళ పక్కల కానీ. కానీ మనం ఎవరి ఆలోచన తీసుకోవాలంటే ఆత్మీయుడు వాక్యంలో ఎదిగిన వ్యక్తి ఆలోచన మాత్రమే తీసుకోవాలి. కొంతమంది ఎవరి ఆలోచన పెడితే వాళ్ళ ఆలోచన తీసుకుని చెడిపోతారు. ఖచ్చితంగా చెప్తున్నా, అందుకే దేవుని వాక్యం ఎలా ఉందంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలవక అపహాస్యులు చోట. అంటే ఏమైంది? అపహాసకులు కూర్చుంటే అపహాసకులు అంటే ఎవరు చెప్పండి? అపహాసకులు అంటే ఎవరు? నవ్వేవాళ్ళ? నవ్వడం తప్పు కాదు. అపహాసకుడు అంటే ఎవరో తెలుసా? వాళ్ళకి రెండో పని పాట ఉండదు. వీళ్ళంట వాళ్ళంట వాళ్ళంట వీళ్ళంట చెప్పుకుంటా నవ్వుకుంటా అదే పని. కొంతమంది ఉంటారు పనికి మనోళ్ళు, ఖాళీ ఉన్నారంటే చాలు ఎవడో ఒకటి గురించి షో చేసుకుంటామే. ఏం వేసుకోవడం? నేను ఖచ్చితంగా చెప్తున్నాను, వంట ఎవడో ఒకటి గురించి షో చేసుకునేవాడు ఉంటే నేను చెబుతున్నాను, నువ్వు భ్రష్టుడు అవ్వడం ఖచ్చితంగా 100% ఖాయం. నువ్వు ఆత్మీయతలు దిగజారిపోవడానికి, నువ్వు భ్రష్టుడు అయిపోవడానికి కారణం ఏంటంటే పనికి మళ్ళీ మాటలే. ఖచ్చితంగా చెప్తున్నాను, తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు తిమోతికి ఏం చెప్తాడంటే, నీవు అపవిత్రములైన ముచ్చట్లు ఖర్చు పెట్టి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకోమని చెప్తారు. అంటే ఎందుకు ముచ్చట్లకు? చూడండి, పర్టికులర్ గా ఏం చెప్పాడు, పాపం చేయబాక, లేదంటే పలానా చేయొద్దు, పలానా ఉండొద్దు అని చెప్పలా.
అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను కట్టిపెట్టి అన్నాడు. ఎందుకు స్పష్టంగా దైవభక్తి సాధనకి ముచ్చట్లకు లేదా సహవాసానికి జోడించాడంటే ఖచ్చితంగా నేను చెప్పనా, నీ దైవభక్తికి నీ మాటలకు నీ సహవాసానికి చాలా ముడిపడి ఉన్నది. ఖచ్చితంగా ఈ విషయాన్ని గమనించండి. నీ మాటలు సరిగా లేనప్పుడు, నీ సహవాసం సరిగా లేనప్పుడు ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మనము దైవభక్తిలో ఎదగలేదు. మన నోరు ఎంత మనం అదుపులో పెట్టుకుంటామో, మన నోరు మనం ఎంత కాచుకుంటామో, దైవభక్తిలో అంత మనం ఎదుగుతాం. ఒకసారి మనం నాతో చెప్పండి, పక్కన నీ నోరు ఎంత కాచుకుంటావో దైవభక్తిలో అంతగా ఎదుగుతాం. ఇప్పుడు నీ నోరు కాచుకోకపోతే నువ్వు ఎదుగుతావా? నేను చెప్తున్నా, ఈ భూమి మీద నీకు అహంకారం ఉందా, ఈ భూమి మీద నువ్వు మాట ఉందని, ఈ భూమి మీద నీకు పలుకుబడిన పైన మాట్లాడచ్చు. కానీ నేను చెప్పనా, ఖచ్చితంగా అదే మాట ఒక రోజు నిన్ను తీర్పులోనికి కూడా తీసుకెళ్తావు. ఎక్కడ తీసుకెళ్తుంది? ఒకసారి చెప్పండి, నువ్వు మాట్లాడే మాట నిన్ను తీర్పులోనికి తీసుకెళ్తావు. మత్తయి సువార్త పోయినసారి మీకు చదివించాను. ఆ మాట ఏంటంటే, మనుష్యుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను బట్టి ఆయన తీర్పు తీరుస్తాడని చదివించాను పోయినసారి. ఎంతమంది గుర్తుంది? అంటే వ్యర్థముగా మాట్లాడే మాట ఖచ్చితంగా తీర్పు ఉందా లేదా మాట బట్టి. అందుకని మనం ఏం చేయాలంటే, ఎవరితో మన సహవాసం ఉండాలంటే ప్రార్థనకు, వాక్యానికి, సింపుల్ వ్యవహారంతో మన సహవాసం ఉండాలి. ఎవరితో ఉండాలి? మీకు జనరల్గా ఒక విషయం చెప్పనా, మంచి వాడితో సహవాసం చేయడం కష్టం ఎంతైనా. కానీ మన ఆత్మీయ జీవితాన్ని భ్రష్టు పట్టించే వాడితో సహవాసం చేయడం చాలా ఇష్టపడతాం. తెలియకుండానే అది జరిగిపోతుంది. ఎందుకంటే మన శరీరానికి ఆత్మకు యుద్ధం జరుగుతూ ఉంటది. ఏం జరుగుతూ ఉంటది? కావాలంటే మీరు ఒకసారి ఆలోచించండి. మనం చేయకూడదు అనుకున్న పని చేస్తామా చేయమా? మాట్లాడకూడదు అనుకుంటాం కానీ అదే మాట్లాడతాం. చేయకూడదు అనుకుంటాం అదే చేస్తాం. ఎందుకంటే మన ఆత్మ శరీరం రెండు వేరు వేరుగా ఉన్నాయి. అంటే మన శరీరం చేసే పని ఆత్మ నచ్చదు, ఆత్మ చేసే పని శరీరానికి. ఇప్పుడు శరీర సంబంధమైన వ్యక్తితో నువ్వు సహవాసం చేయడం వల్ల నీ శరీర సంబంధమైన తలంపులు ఆ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? నీలో నింపుతాడు. ఆత్మ సంబంధి అయిన వ్యక్తితో నువ్వు సహవాసం చేస్తానని చెప్పనా, ఆత్మలో నువ్వు మండే వ్యక్తిగా మార్చబడతావు. అందుకే నేను ఖచ్చితంగా చెప్తా, ఎవడి సహవాసాన్ని పడితే సహవాసాన్ని మనం వెళ్ళకూడదు. ఎవడి కొంపలు పడితే వాళ్ళ కొంపలకు వెళ్ళకూడదు. కొంతమందికి పని పాట ఉండదు, ఇళ్ళకి వెళ్తాం సోది వేసుకోవడం, ఇళ్ళకి వెళ్తాం సోది మాటలు తెచ్చుకోవడం. ఇలా ఉంటే నేను చెప్తున్నా, ఖచ్చితంగా నీలో దైవభక్తి ఉండదు. ఏముండదు? ముఖ్యంగా ఆడవాళ్ళు కావాలని చూడండి, ముసలమ్మ ముచ్చట్లు అన్నాడా, ముసలోడు ముచ్చట్లు అన్నాడా? ముసలమ్మ అంటే ఆడోళ్ళ మగోళ్ళ? చెప్పండి. అంటే ఆడవాళ్ళ అన్నాడు బాబు గారు, మగవాళ్ళు అన్నా. మగవాళ్ళు ఎంత ముచ్చట్ల విషయంలో కొద్దిగా తక్కువే. కానీ ఖచ్చితంగా చెప్పనా, స్త్రీ అయినా పురుషుడైనా ఖచ్చితంగా చెప్తున్నాను, మాటల యందు ఖచ్చితంగా మనం ఏ లోపం లేని మరే ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? ఖచ్చితంగా. అందుకే కీర్తన స్పష్టంగా చెప్పాడు, దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యులను కూర్చొనక మరి ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రం దాన్ని ధ్యానించేవాడు. ఎవడైతే ఇట్లాంటి పనికిమాల ముచ్చట్లు చెప్పుకోకుండా, ఎవరైతే ఇలాంటి పనికిమాల సహవాసాలకు వెళ్లకుండా దేవుని సహవాసాన్ని కోరుకుంటారో వాళ్ళకి జరిగే విషయం ఏంటో తెలుసా? వాడి జీవితం ధన్యకరంగా మార్చబడింది. రెండోది ఏంటంటే, వాడు చేసేదంతా సఫలమైందండి. ఈ రోజు నేను మాట చెప్పినా, నువ్వు చేసేదంతా సహవాసం అవ్వట్లేదు, ఎక్కడెక్కడ ఒక పరిగెత్తాల్సిన అవసరంలా. నువ్వు చేసేదంతా సఫలం అవ్వాలంటే నేను చెప్తున్నా, ఖచ్చితంగా వినండి, వాక్యముతో మీ సహవాసం చేయాలి. ఏంతో చేయాలి? నేను ధైర్యంగా చెప్పగలను, ఈ రోజు పొద్దున్నే ఎంతమంది వాక్యం చదివారు? వాక్యం చదవడానికి క్యాలెండర్ లో చదవడం కాదు. కొంతమందికి భలేగా టెక్నికల్ అంటే అనమాట, ఏది అవసరం చేయడానికి కూడా. పొద్దున్న లేచి క్యాలెండర్ లో వాక్యం చదివేసి వాక్యం చదువుకున్న భ్రమపడతాడు. క్యాలెండర్ లో వాక్యం చదవడం కాదు, పొద్దున్న లేచి బయటకు ఎంతమంది చదివారు? కనీసం 3 అధ్యాయాలు చదివారు పొద్దున్న లేచి. ఒక అధ్యాయం. నేనైతే పొద్దున్న లేచి 4 అధ్యాయాలు చదివా. కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి నుంచి 4 అధ్యాయాలు చదివా పొద్దున్న లేచి. ఇప్పుడు నేను రాత్రి పడుకోవడానికి 12 అయింది, లేట్గా పడుకున్నాను. పొద్దున్న ఎన్నింటికి లేచాను? 6ంటికి లేచాను. 6ంటికి లేచి కనీసం చర్చికి వచ్చేంత వరకు, స్నానం చేసే వరకు వాక్యం చదువుకుంటానే ఉన్నాను. అంటే ఇప్పుడు నేను ఎందుకు చదవాలి? నన్ను అడిగేవాడు ఎవడున్నాడు? ఆదివారం చర్చి ఉంది, ఇప్పుడు వాక్యం చెప్పాలి, ఏ వాక్యం చెప్పాలి నేను ఆలోచించాను కదా. వాక్యం ఎందుకు చదివి తెలుసా? ఖచ్చితంగా చెప్తున్నాను, వాక్యంలో సహవాసం నీకు లేకపోతే నీ జీవితంలో నువ్వు దీవించబడలేవు. ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దేవాలయం దాన్ని ధ్యానించేవాడు ఎవరంటే ధన్యుడు, అతడు చేసేదంతా సఫలమైందంట.
నేను చెప్తున్నాను, నువ్వు జాతకాల కోసం, వాస్తుల కోసం, అక్కడికి ఎక్కడికి నువ్వు ఎంత పరిగెత్తినా, నువ్వు వాక్యంతో సహవాసం లేకపోతే నువ్వు దీవించబడు. ఒకవేళ నేను చెప్తున్నా, నువ్వు ప్రవచనాల కోసం పరిగెత్తవచ్చు, నువ్వు అద్భుతాల కోసం పరిగెత్తవచ్చు, స్వస్థతల కోసం పరిగెత్తవచ్చు, కానీ చెప్తున్నా స్వస్థపరిచే దేవుడు, ప్రవచించే దేవుడు వాక్యములోనే ఉన్నాడు. నేను ఖచ్చితంగా ఎన్నోసార్లు చెప్పా, వాక్యాన్ని మించిన ప్రవచనం లేదు, వాక్యాన్ని మించిన అద్భుతం లేదు. ఎందుకో చెప్పనా, అద్భుతాలు జరిగితే మరలా ఖచ్చితంగా మన జీవితంలో ఏదో ఒక లోటు జరగవచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి స్వస్థత జరిగింది, మరలా రోగం రాదా? సచ్చినోడు బతికాడు ప్రార్థన చేసినప్పుడు మరలాడు చావడా? కానీ ఖచ్చితంగా నేను ఒక విషయం చెప్పనా, అద్భుతాలు జరుగుతాయి, అద్భుతాలు ప్రాముఖ్యమే, కానీ అంతకంటే ప్రాముఖ్యం ఏంటంటే వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకోవడం ప్రాముఖ్యం. ఏం ప్రాముఖ్యం? వాక్యానుసారంగా మన జీవితాన్ని మనం కట్టుకోకుండా, వాక్యానుసారంగా మన జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్లకుండా నువ్వు ఎన్ని చేసినా కూడా, నేను చెబుతున్నా ఎన్ని సున్నానే. చెప్పండి ఒకసారి, వాక్యాన్ని అనుసరించకుండా ఎన్ని చేసినా కూడా అవన్నీ సున్నా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఖచ్చితంగా వాక్యమే నీ జీవితంలో నీకు ఆత్మకు ఆహారం. ఏంటది? ఒక వ్యక్తి ఆత్మలో బలాన్ని పొందకపోతే లోకాన్ని జయించలేడు. యేసయ్య గురించి కానీ, యోహాను గురించి కానీ స్పష్టంగా ఏముందంటే ఆత్మ బలం పొందారు అని రాయబడింది. ఏ బలం? ఆత్మ బలం పొందాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి. జీవాహారం ఆయన ఎవరో యేసు. యేసు అంటే ఎవరో? వాక్యమే యేసు. ఎవరో? యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొక్క వాక్యమే. ఇప్పుడు ఆ వాక్యం నీలో ఉంటే దేవుడు నీలో ఉన్నట్టే కదా. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు ఎంత వాక్యంలో ఎదుగుతావో అంత నీ ద్వారా దేవుడు అద్భుతాలు జరుగుతాయి, నీ కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు అంటే నేను చెప్పిన జీవితాలు మార్చబట్టిన అద్భుతం. ఏంటది? స్వస్థతలు అద్భుతమే, ప్రవచనాలు అద్భుతాలే, ఏమి కాదని నేను చెప్పట్లా. కానీ అంతగానే అద్భుతమైంది ఏంటంటే జీవితాలు మారడం అసలైన అద్భుతాలు. ఎందుకంటే జీవితం మారితే ఒక వ్యక్తి రోగంతో చచ్చిపోయినా పరలోకం వెళ్తాడు లాగా. జీవితం మారితే ఒక వ్యక్తికి ఏమీ లేకపోయినా పరలోకం వెళ్తాడు. ఖచ్చితంగా చెప్తున్నాను, జీవితాలు మారడం చాలా ప్రాముఖ్యం. అలా జీవితంలో మనం మార్పు చెందాలి. నూతనంగా మార్చబడాలంటే మనలో లోక సంబంధమైన సహవాసాలు తగ్గాలి. ఒకసారి చెప్పండి, జీవితాలు మారాలంటే లోక సంబంధమైన సహవాసాలు తగ్గాలి. చూడండి పౌలు గారు ఏం చెప్తాడు కొరింథీ రాసిన పత్రికలో, కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం, మొదటి కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ ఆగండి. ఇప్పుడు మీలో పులిపిండి లేదు కనుక మీరు కొత్తది అవుతానికి అన్నాడా, అట్టాగే ఉండడానికి అన్నాడా? కొత్తగా అవడానికి పాతదైన పులిపిండిని చాలు. చూడండి, ఇక్కడ మనము నూతనపరచడానికి లేదా క్రొత్తగా అవడానికి మనలో ఉన్న పులిసిన పిండిని ఏం చేయాలంట? పారవేయాలి. ఏ సందర్భంలో పౌలు గారు చెప్తున్నారంటే సంఘానికి, అక్కడ సంఘంలో ఒక వ్యక్తి భయంకరమైన ఘోరమైన అక్రమ సంబంధాన్ని పెట్టుకుంటాడు. ఆ పైన మనకి 5వ అధ్యాయం 1 నుంచి చదివితే మనకు అర్థమైంది, ఇంటికి చదువుకొని కావాలంటే. అక్రమ సంబంధాన్ని పెట్టుకుంటే వాళ్ళ సంఘం అంతట్లో కూడా ఒకే ఒక వ్యక్తి దారుణమైన పాపంలో ఉంటాడు. అయితే అక్కడ చెప్పేది ఏంటంటే పౌలు గారు, మీరు కొత్తగా అంటే ఇంకా మీరు అభివృద్ధి చెందాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీలో ఆ కురిపిండి అంటే ఆ వ్యక్తిని సంఘంలో నుంచి వెలేయండి అని చెబుతాడు. అది అక్కడ చెప్పబడింది. అయితే దీన్ని మనం ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనలో ఆత్మీయత వచ్చినప్పటికీ, మనలో దేవుడితో సహవాసం వచ్చినప్పటికీ, మారు మనసు వచ్చినప్పటికీ మనలో కూడా పనికిరానివి చాలా ఉన్నాయి. ఒకసారి చెప్పండి, మనలో ఆత్మీయత ఇచ్చినప్పటికీ పనికిరానివి చాలా ఉన్నాయా లేదా? చెప్పండి, మీలో మరి ఉండయ్యలో నా దిగుదిగా నానైతే చాలా ఉన్నాయి. అన్ని ఇంకా మార్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. ఇంకా నేను దేవుడికి లోబడాల్సింది చాలా ఉన్నాయి. అది నా వ్యక్తిగతం, అది నాకు తెలిసింది. మీ వ్యక్తిగతం మీకు మీరు అనొచ్చు, ఇంకా ఏంటి దేవుడికి లోబడాల్సింది అంటే పెద్ద పెద్ద దొంగతనాలు, పెద్ద పెద్ద నరాంతలు, 10 మందిని చెప్పేంత ఇట్లాంటివి కాదు. నేను ఒక మాట చెప్పనా, అనవసరమైన వేరు నీలో ఏముందంటే సెల్ ఫోన్ ఉంది. నీలో ఏముంది? అనవసరమైనది ఏముందంటే వ్యర్థమైన వాటిని చూడటం ఉంది. ఏముంది? నేను మా మాట చెప్పనా,
సంపూర్ణంగా ఒక వ్యక్తి దేవుడితో గడపలేకపోతున్నాడంటే ఆ వ్యక్తిలో ఏం లేదంటే ఖచ్చితంగా చెప్తున్నాను, నూతనమైన మనసు లేదు. ఇప్పుడు నువ్వు ఒకసారి నువ్వే గమనించుకో, నువ్వు మోకాళ్ళుని దేవుడి దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు నీకు ప్రార్థన అడిగి వస్తుందా రావట్లేదా? వస్తుందా? కొంతమంది మోకాళ్ళు వేస్తారు కానీ తలంపులు ఎక్కడ ఉంటాయి. కొంతమంది మైండ్ ఎక్కడే ఉంటుంది, వాక్యాన్ని వినట్టు నడుస్తారు కానీ మైండ్ ఏడు ఉండదు. ఇంటికాడ కూర ఉడుగుతుందా, ఇంటికాడ ఏం చేస్తున్నారు అక్కడ ఉంటది. ఎందుకంటే నీ మనసులో ఎక్కడో ఇంకా ఏదో ఉంది. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, నీలో పనికిరానివి నువ్వు పారైనంత కాలం నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడవు. మీకు పోయినసారి చెప్పాను ఆగాను గురించి. ఇశ్రాయేలు ప్రజలంతా ఓటమి పాలైపోవడానికి కారణాలు ఎంతమంది? 10 మంది ఉన్నారా? ఒక 20 మంది ఉన్నారా? ఇశ్రాయేలు సైన్యం అంతా దేవుని నుంచి దూరం అయిపోవడానికి కారణం ఒకే ఒక ఆకాను. ఎంతమంది చెప్పండి? ఒకే ఒక ఆకాను. ఆ ఒక్క ఆకాను వల్ల ఇశ్రాయేలు సైన్యం అంతా ఏమైందో తెలుసా? ఓడిపోయింది. ఈ రోజు నేను చెప్పనా, నీలో ఉన్న ఒక్క బలహీనత వల్ల, నీలో ఉన్న ఆ ఒక్క చేదైన వేరు వల్ల నీలో ఉన్న సామర్థ్యం అంతా వేస్ట్ అయిపోవాలి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు నీలో ఫలభరితమైన జీవితాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా? నీలో పనికిరాని వాటిని పారేయాలి. ఒకసారి చెప్పండి, నాలో పనికిరాని పారేయాలి. కానీ మన మనసు ఒప్పుకోదు దానికి. ఏం ఒప్పుకోదు చెప్పండి సార్? ఏం ఒప్పుకున్నదా? ఖచ్చితంగా చాలా మంది మనసు అయితే లాగుతూ ఉంటది ఎక్కడికే, పనికి మాలిన వైపు. చేతులు వెళ్ళిపోతాయి, కాళ్ళు వెళ్ళిపోతాయి. కానీ నేను చెప్పనా, ఆ ఒక్క పనికిరాని నీలో పారవేయగలిగితే నేను చెప్తున్నాను, దేవుడు నీలో నూతనమైన కార్యాలు చేయడం మొదలు పెడతాడు. ఒకసారి చెప్పండి, పనికిరానిది నాలో పారవేస్తే దేవుడు నూతనమైనవి చేయడానికి మరలా ప్రారంభిస్తాడు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు ఎదగకపోవడానికి, నువ్వు అభివృద్ధి పొందకపోవడానికి, నువ్వు ఆశీర్వదించబడకపోవడానికి కారణం నీలో ఉన్న లోపమే. మనుషుల బుద్ధి అంటే చెప్పనా, వాడు చేసే మంచి పనులు వాడు చూస్తాడు కానీ వాళ్ళు ఉన్న లోపాన్ని వాడు చూసుకోడు. కానీ ఎవడైతే వాడిలో ఉన్న లోపాన్ని వాడు చూసుకుని సరి చేసుకుని హృదయాన్ని కలిగి ఉంటాడని నేను చెప్తున్నాను, ఖచ్చితంగా దేవుడి హృదయానుసారుడు వాడు మార్చబడతాడు. ఒక వ్యక్తి లోపాన్ని ఆ వ్యక్తి గ్రహించినంత కాలం కూడా దేవుడికి ఆ వ్యక్తి ఇష్టడిగా బ్రతకలేడు. నేను చాలా సార్లు చెప్పాను, దావీదు సౌలు ఎగ్జాంపుల్. దావీదు ఎందుకు కనికరించబడ్డాడు, సౌలు ఎందుకు విసర్జించబడ్డాడు అంటే, పాపం ఎవరు ఎక్కువ చేసినా ఎందుకు కనికరించబడ్డాడంటే కారణం ఏంటంటే, సరి చేసుకునే మనసు దావీదు పొందే, కప్పిపుచ్చుకునే మనసు సౌలు పొంది. ఒకసారి అక్కడ సరి చేసే మనసు దావీదు పొంది, కప్పిపుచ్చుకునే మనసు సౌలు పొంది. ఇప్పుడు మీలో ఏ మనసు ఉంది? కొంతమందికి వాక్యం అట్లా సినిమాలు చూడొద్దు, టీవీలు చూడొద్దు, పనిమాలు చూడొద్దు అని వస్తానే అనుకో, అటాక్ చెబుతారు కానీ ఉండగలమా, అటాక్ చెబుతారు కానీ చేయగలమా? చాలా మంది మాట్లాడతారు. సరే, చాలా మంది అంటారు సినిమాలు చూడకుండా ఉండలేకపోతున్నాం, టీవీలు చూడకుండా ఉండలేకపోతున్నాం అంటారు. నేను మాట చెబుతా వినండి, సరే చూడండి, కానీ దేవుడికి సమయం దేవుడికి ఇచ్చి చూడండి. ఏం చూడండి? 3 గంటల రోజుల్లో మీరు దేవుడికి ఇవ్వండి, తర్వాత మీ ఇష్టం వచ్చి చేసుకోండి. అట్లనే భయంకరమైన పాపాలు కాదు నేను చెప్తున్నాను. కానీ నేను చెప్పనా, 3 గంటలు మీరు దేవుడికి ఇస్తే లోకానికి అసలు మీరు సమయాన్ని ఇవ్వలేరు. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు 3 గంటల కనుక రోజుకి దేవుడికి ఇవ్వగలిగితే లోకానికి మీరు సమయం ఇవ్వలేరు. ఎందుకంటే దేవునిలో ఉన్న ఆనందం, దేవునిలో ఉన్న అభిషేకం మన జీవితాన్ని మార్చేస్తుంది, ఆటోమేటిక్ గా మార్చేస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ రోజు మన జీవితాలు మారాలంటే మనలో ఉన్న పనికిరాని మనం పడేయాలి. ఇశ్రాయేలు సైన్యం ఎప్పుడు ఆకాన్ని తీసుకెళ్లి దూరంగా పడేసి నాశనం చేసినాయో అప్పటి వరకు ఇశ్రాయేలు సైన్యానికి జయం రాలా. ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఈ రోజు నీ బ్రతుకులో నువ్వు జయ జీవితాన్ని అనిపించాలంటే నీలో ఉన్న పనికిరాని తీగల పారేయాలి. ఒకసారి చెప్పు, నాలో ఉన్న పనికిరాని పారేయాలి. అప్పుడే నువ్వు జయం పొందుతావు. దేవుడు వాక్యం స్పష్టంగా నీకు ఇంకా దృఢపరచడానికి నేను ఇంకో మాట చూపిస్తా చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా మాట ఉంది. దేవుడు మనలో నుంచి ఏం చేస్తాడో చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం చూడండి. నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయును. చూడండి, ఫలించే తీగ అంటాడా, ఫలించని తీగ అంటాడా? ఫలించే తీగ కూడా ఏమున్నాయి అంటే పనికిరాని తీగలు ఉన్నాయి. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి,
ఫలించే తీగ అంటే ఆల్రెడీ దానిలో ఫలించే సామర్థ్యం ఏమైంది ఉంది. ఫలించే సామర్థ్యం ఉన్నా సరే అది ఇంకా ఫలించకపోవడానికి కారణం ఏంటంటే దానిలో పనికిరాని తీగలు. ఒకసారి చెప్పండి, అది ఫలించే తీగే కానీ అది బహుగా ఫలించకపోవడానికి కారణం దానిలో పనికిరాని తీగ. నేను చెప్పనా, నువ్వు ఆశీర్వదించబడే వ్యక్తివే, నువ్వు దేవుని చేత ఎన్నుకొనబడే వ్యక్తివే, దేవుడు నిన్ను వాడుకోవాలి అని దృష్టి పెట్టాడు. కానీ నేను చెప్పనా, ఆయన చిత్తం నీ ద్వారా జరగకపోవడానికి కారణం ఏంటంటే నీలో పనికిరాని తీగ. నేను చెప్పనా, నీలో ఏంటది అర్థం చేసుకోండి ఈ మాట. చూడండి, అక్కడ ఆయన అంటాడు, నాలో పనికొచ్చే తీగలను ఇంకా ఫలింప చేయడానికి ఏం చేస్తాడంటే పనికిరాని తీగలను తీసివేస్తున్నాడు. అంటే దేవుడే మనలో ఉన్న పనికిరాని తీగలను తీసేయాలని దృష్టి పెట్టాడు. నేను ఒక విషయం చెప్పనా, ఖచ్చితంగా దేవుడికి మనం అవకాశం ఇవ్వాలి. రెండోది, మనం కూడా మనం ప్రయత్నం చేయాలి. సెల్ ఫోన్ మానేయాలి, వాడతాం. మానేయాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలా, దేవుడి సహవాసాన్ని అడగాలి, దేవుని సహాయాన్ని అడగాలి. సేమ్ టైం మనం కూడా వదిలేయాలి. నేను చాలా సార్లు గేమ్స్ ఆడేవాడు. ఫస్ట్ లో నింజా గేమ్ ఒకటి, క్యాండీ క్రష్ ఒకటి బాగా ఆడేవాడు. ఎట్లా ఆడేవాడు తెలుసా, పొద్దున వెళ్ళడం ఇదే పనిక, బైబిల్ చదవడం లేదు, ఏమి లేదు. సాయంత్రం పడుకునేటప్పుడు కూడా ఎంత టైం ఏదో కూడా తెలియదు, అయిందాకా. ఇట్లా ఉన్నప్పుడు నాకు చాలా సార్లు డిలీట్ చేశాను, మళ్ళీ ఎక్కించుకున్నాను, డిలీట్ చేశాను, చాలా సార్లు మళ్ళీ ఎక్కించుకున్నాను. ఎందుకంటే ఆడటం ఆపలేక, ఏం చేయలేక. కానీ దేవుడి సహవాసాన్ని అడిగాను, ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేశాను, ప్రభా దీన్ని వదిలించుకోవడం నా వల్ల కావట్లేదు నాయన అని. తర్వాత గేమ్ పూర్తిగా తీసేసాను దీంట్లో నుంచి. ఏం చేశాను, ఇంకో విషయం చెప్పనా, కొన్ని యాప్లు పని చేయకుండా లాక్ కూడా చేయొచ్చు. అలా కూడా లాక్ కూడా చేసేసాను, ప్లే స్టోర్ ఓపెన్ చేయకుండా. ఎందుకంటే మళ్ళా నా దృష్టి దాని మీద కలగకూడదు. లాక్ చేసేసాను. తర్వాత దేవుడి సహవాసానికి ఎక్కినప్పుడు దేవుడు నాకు నిగ్రహించుకునే బలాన్ని ఇచ్చాడు. నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే, సమయం అంతా గేమ్తో, సమయం అంతా టీవీతో, సమయం అంతా వాటితో వృధా చేయడం వల్ల మనం దైవభక్తులు ఎదగలేము. ఎక్కడ ఎదగలేము? సమయం అంతా నువ్వు ఎక్కడే వేస్ట్ చేస్తాండే, ఇంకెక్కడ నువ్వు ప్రార్థన చేస్తావు, ఇంకెక్కడ నువ్వు వాక్యాన్ని చదువుతావు, ఇంకెక్కడ నువ్వు బలపడతావు? అంతేనా కదా? మా దేహం కూడా పాపానికి మనల్ని ప్రేరేపిస్తుంది. పాపం అంటే భయంకరమైన పాపాలు అంటే వ్యభిచారాలు, దొంగతనం, నరహత్యలు కాదు. సమూయేలు రాసిన గ్రంథంలో ఉంది, ప్రార్థన చెయ్యకపోవడం పాపం అన్న. ఏంటది అంటే, మీరు ఎంతమంది రోజు పాపం చేస్తారు చెప్పండి? ఎంతమంది? అందరూ చేస్తున్నారు. ప్రార్థన చేయకపోవడమే పాపం. అరే నేను మాట చెప్పనా, ఇప్పుడు మీకు ఇష్టమైన ఒక పిల్లవాడు ఉన్నాడండి మీ ఇంట్లో. మీ పిల్లలు నీ దగ్గర రావట్లేదు అనుకో, ఇంట్లోనే ఉండి నీకు దూరంగా ఉంటున్నారు అనుకో, నీకు ఎట్లా చెప్పండి? మంచి పని, పిల్లలు రావట్లేదు అనుకుంటారా? అరే ఏంటో నేను ప్రేమిస్తారని నా దగ్గర రావట్లేదు అనుకుంటారా? అనుకోరా? అలాగే దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నప్పుడు, దేవుడు మనల్ని ఎంతో దీవించాలని ఆశపడుతున్నప్పుడు, మనమైన సహవాసానికి ఆయన సన్నిధికి రాకపోతే దేవుడు బాధపడతా? ఖచ్చితంగా బాధపడతాడు. నేను అందుకే ఈ విషయాలని చెప్తుంది, మనం దీవించబడాలి, ఆ దేవుని చిత్తం. నీలో ఉన్న మంచి నడవడికి చెడగొట్టేదండి తెలుసా? దుష్ట సాంగత్యం. ఏ సాంగత్యం? అందుకే వాక్యంలో మాట చూడండి, ఒకసారి మీ అందరూ చూపిస్తాను. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. మోసపోకుడి, దుస్సాంగత్యము మంచి నడవడిని. ఏ సాంగత్యం జరుగుతుందంట? ఇటువరకు అంటే సహవాసం మనుషులు తప్పుడు. ఇటువరకు పూర్వకాలంలో పెద్దోళ్ళు ఏం చేసేవాళ్ళు నాకు తెలియదు, కానీ మమ్మోడు చెప్పేవాడు. హల్లెలూయా. మమ్మోళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, ఇటువరకు అంటే పాతకాలంలో పెద్దోళ్ళు అందరూ తింటం అయిపోయిన తర్వాత ఒక చోట కూర్చునేవాళ్ళు అంట. కూర్చుని ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళు అంట. ఏం చెప్పుకునేవాళ్ళు? కానీ ఇప్పుడు కాలంలో అంత పరిస్థితి అవసరంలా. మనం ముచ్చట్లు చెప్పుకోవడానికి, మనం టైం పాస్ చేసుకోవడానికి మన చేతిలోనే ఉంది. ఏంటది? ఇదే సాంగత్యం, దుష్ట సాంగత్యం. దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దుష్ట సాంగత్యం వల్ల నీలో మంచి నడవడికి ఏమవుతుంది? అది ఇదివరకు నేను మాట చెప్పినా, పాపం చేయాలంటే మధ్యవర్తులు కావాలి. ఎవరు కావాలి? కానీ ఇప్పుడు మధ్యవర్తి అవసరమా? జాలు. పాపకరమైన చూడాలంటే ఎక్కడ పోయి వెళ్ళాలి, కానీ ఇదివరకు ఇప్పుడు అవసరమా? జాలు. ఏదైనా సరే నీ సాంగత్యం దేంతో ఉందో ఒకసారి పరిశీలన చేసుకో.
వాక్యంతో సహవాసం చేసేవాడు, దాన్ని ధ్యానం చేసేవాడు ధన్యుడవుతాడు. దీనితో సహవాసం చేసేవాడి నడవడిక చెరపబడింది. నేను ఒక మాట చెప్పనా, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరైన వాక్యంలో ఉంది. అంటే నువ్వు పిలువబడటం కరెక్టే, నువ్వు ఏర్పరచబడటం కరెక్టే, కానీ నేను చెప్తున్నాను, నువ్వు గనక సహవాసంలో దుష్ట సాంగత్యాన్ని చేస్తే ఖచ్చితంగా నీ నడవడిక చెడిపోద్ది. ఏం చెడిపోద్ది? ఎంతమందిలో మరి ఆలోచన ఉందో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, నీలో ఉన్న సాంగత్యం నీ నడవడికని చెడిపేస్తావు. అందుకే మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా? వాక్యంతో సహవాసం చేయాలి, దేవునితో సహవాసం చేయాలి. ఖచ్చితంగా చెప్తున్నాను, మనలో ఉన్న రోజే మనం ఆశీర్వదించబడతాం. ఏం చెప్తాం? తర్వాత 34 వచనం చూడండి. నీతి ప్రవర్తన గలవారై చూడండి, దేవుని గురించిన జ్ఞానం అంటే కొందరిలో ఏమి లేదంట. దేవుని గురించిన జ్ఞానం కొంతమందిలో లేదు. ఎందుకో తెలుసా? మేలుకొని లేరాడు, నిద్రపోతున్నారు. ఒకసారి చెప్పండి, చాలా మంది నిద్రపోతున్నారు. నిద్రపోతే జరిగే పని ఏంటో తెలుసా? ఆత్మీయ జీవితంలో సంసోను నిద్రపోయాడు. అప్పుడు ఏం జరిగింది అనుకోండి? ఢిల్లీలో చేతిలో తమిళ తినడా? ఢిల్లీలో చేతిలో చెత్త తనకున్నవి లాగివేయబండి. ఎవరికి? సంసోనుకి, సమయాలు కాదు. సంసోను నాశనం చేయబడిన వ్యక్తి. తన తల మీద కనీసం మంగళ పెట్ట కూడా పుట్టినప్పటి నుంచి లేదు. కానీ దెలీలా ఒడిలో నిద్రపోయినప్పుడు జరిగింది ఏంటో తెలుసా? ఖచ్చితంగా సంసోనుకున్న బలం లాగివేయబడింది. ఎందుకంటే సంసోనుకున్న అభిషేకం కోల్పోయాడు సంసోను. ఎందుకో చెప్పనా? సంసోను తన క్షవరం అయిపోయాడు. అదే సంసోను నిద్రపోకపోతే ఎద్రేని చూడా. ఖచ్చితంగా నేను మాట చెప్పినా, ఈ రోజు చాలా మంది ఆత్మీయులు పర్లేదులే, ఏం కాదులే, పర్లేదులే, ఏం కాదులే అని భ్రష్టులుగా మారిపోయి ఈరోజు చాలా మంది నిద్రపోతున్నారు. నిద్రపోయే వారిలో ఉంటే జరిగే ప్రక్రియ ఏంటంటే నీకున్న బలం లాగివేయబడుతుంది. ఏం లాగివేయబడింది? నీకున్న అభిషేకం కోల్పోతావు, నీకున్న పరాక్రమం కోల్పోతావు, నీకున్న బలం నిన్ను విడిచిపెట్టి పోతుంది. ఎప్పుడో తెలుసా? నువ్వు నిద్రపోయినప్పుడు. అందుకే ఇక్కడ స్పష్టంగా ఉంది, నీతి ప్రవర్తన గలవారై మేలుకొని. అంతేనా? నిద్రపోయానందా? నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి, దేవుని గురించిన జ్ఞానం పొందడం లేదు, నీకు సిగ్గు కలుగుటకై ఇంట్లో చెబుతున్నాను. ఇప్పుడు నా ప్రశ్న, దేవుని గురించిన జ్ఞానం నీలో ఉందా? ఉందా లేదా? ఒకసారి నేను నువ్వే పరిశీలన చేసుకో. నువ్వు దేనికి ఎక్కువ సమయాన్ని ఇస్తున్నావు? దేవునికి సమయాన్ని ఇస్తున్నావా? వాక్యానికి సమయం ఇస్తున్నావా? లేకపోతే దుష్ట సాంగత్యం అంటే నీ నడబడికి చెరిపే వాటికి నువ్వు సాంగత్యానికి నువ్వు సమయం ఇస్తున్నావు? అసలు ఇప్పుడు చూడండి విచిత్రం, ఎక్కడ చూసినా అశ్లీలత ఎక్కువైపోయింది. ఏం ఎక్కువైపోయింది? అశ్లీలత అనేది కామన్ అయిపోయింది. అశ్లీలత అంటే ఏంటి? బూతులు, పనికిమాలి, కామానికి మనిషిని రేపే పదాలు, ఆ సినిమాలు కానీ ఇవన్నీ భయంకరంగా విచ్చలవిడికి ఎక్కువైపోయినాయి. ఎందుకో తెలుసా? అంత్య దినాన మనుషులు ఎలా తయారవుతారు తెలుసా? లోతు దినాలు వచ్చినట్టు వస్తాయి. ఏమొస్తాయి? లోతు దినాలు జరిగిందంటే ప్రజలు కామాగ్ని కలిగిన వారే, ప్రకృతికి అంటే దేవుడు నియమించిన నియమాలకు వ్యతిరేకంగా బ్రతకడం ప్రారంభించారు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ రోజు నీ జీవితంలో నువ్వు సెల్ ఫోన్ కి చూడిస్తే చాలు, దేనికి అవసరంలా ఆటోమేటిక్ గా నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా నీ జీవితంలో నువ్వు అపవిత్రత గురైపోతావు. ఇప్పుడు ఒక వ్యక్తి ఆత్మీయతగా రాకపోవడాలంటే ఏం చేయాలి తెలుసా? నిత్యము కూడా వాక్య ధ్యానం, నిత్యము కూడా వాక్యాన్ని వినడం అయి ఉండాలి. ఎప్పుడు సినిమాలు చూస్తా, ఎప్పుడు పనికి మాలి సొంత అన్నారనుకోండి, అవి మనల్ని రేపుతాయి. ఏమి రేపుతాయి? ఖచ్చితంగా చెప్తాను, ఈ రోజు మీ జీవితాన్ని మీరు పరిశీలించుకోండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నేను అడుగుతున్నాను, ఎంతమంది ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నారా? ఆశీర్వదించబడాలని కోరుకుంటే నేను చెప్తున్నా, ఖచ్చితంగా మీలో పనికిరాని పడేయండి. రెండోది దేవుడి సహాయాన్ని అడగండి. ఏ మనిషి వల్ల మనిషి జీవితం మార్చబడదు ఆ వ్యక్తి వల్ల కాదు. ఆ మనిషి జీవితాన్ని మార్చుకోవడం ఆ వ్యక్తి కుదరదు. కానీ నేను చెప్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తి జీవితాన్ని మారుస్తాడు. ఎవరు మారుస్తాడు? దేవుని ఆత్మ సహాయం ఎప్పుడు మనం చూస్తామో నీ జీవితం అప్పుడు మార్చబడింది. సౌలుకు గాడిదలు కాల్చుకునేవాడిన రాజుగా ఎలా మార్చబడ్డాడంటే స్పష్టంగా ఉంది. యెహోవా ఆత్మ సౌలు మీదకి రాక
సౌలుకు కొత్త మనసు కలిగింది అని. నేను చెప్తాను, ఈ రోజు నీ జీవితంలో ఒకవేళ నీ మనసు చెడిపోయిందేమో, ఒకవేళ నీ మనసు లోకానికి ఆకర్షణీయంగా అయిపోయి, లోకానికి అందుకుపోయి అనుసంధానం అయిపోయి బయటికి రాలేకపోతున్నావు, ఖచ్చితంగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ఆత్మ ద్వారా ఇది జరిగింది. దేని ద్వారా? ఎప్పుడో తెలుసా? నువ్వు అడిగితే ఖచ్చితంగా చెప్తున్నా, ఆత్మను పంపి నీకు సహాయం చేస్తావు. ఆత్మ ద్వారా ఎండిపోయిన ఎముకలు మహాశైలిగా మార్చబడినప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను, లోకంలో మృతమైన నీ దేహాన్ని, లోకంలో మృతులమైన నీ ఆత్మీయ జీవితాన్ని ఖచ్చితంగా ఆయన మరలా తిరిగి కట్టగలడు. ఏం చేస్తాడు? ఖచ్చితంగా చెప్తున్నా, దేవుడు అట్టి భాగ్యం అందరికి అనుగ్రహిస్తాడు. నమ్ముతున్నారా?